సంధ్యా థియేటర్ ఘటన గురించి ఏపీ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు 27 రోజుల తర్వాత నిన్న స్పందించారు. అంటే ఎప్పుడు ఏది మాట్లాడాలి, ఎప్పుడు మాట్లాడాలి, ఏ సమయంలో మాట్లాడాలి అనే ఒక విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి కుండ బద్దలు కొట్టారు. అంటే చాలామంది మైకులు ఉన్నాయి కదా, ప్రెస్ ఉంది కదా అని చెప్పేసి ఒక ఇన్సిడెంట్ జరిగితే దానిపైన ఏమీ ఆలోచించకుండా టకా టకా టకమని నోర్లేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ట్విట్టర్లు ఉన్నాయి కదా అని చెప్పేసి ట్వీట్లు పెడతా ఉంటారు. సో ఇప్పుడు నేను వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసే కంటే ఎవరు ఎన్ని మాట్లాడారు, బిఫోర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్, ఆఫ్టర్ పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ చాలామంది చాలా మాట్లాడారు. దాని గురించి మాట్లాడి నేను మెయిన్ టాపిక్ని డైవర్ట్ చేసే ఉద్దేశం నాకు లేదు. సో కాబట్టి నిన్న ఏదైతే పుష్ప 2 ఇన్సిడెంట్, సంధ్యా థియేటర్ ఇన్సిడెంట్ గురించి మన డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఇంటెలెక్చువల్ స్పీచ్ ఇచ్చారంటే, విమర్శకులు సైతం పవన్ కళ్యాణ్ గారు ఇలా మాట్లాడతారా, ఇంత గొప్పగా మాట్లాడతారా, ఇటు గవర్నమెంట్ని, ఇటు అల్లు అర్జున్ గారిని, ఇటు పుష్ప సినిమాని, అటు బాధతో ఉన్న ఆ పిల్లాడిని, చనిపోయిన ఆ కుటుంబానికి, అంటే ఎవరిని నొప్పించకుండా, ఎవరికి సపోర్ట్ ఇవ్వకుండా ఎంత బాగా మాట్లాడారు అని విమర్శకులు సైతం మెచ్చుకునేలా, అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి చాలా వాక్యాలు బయట మాట్లాడుతూ ఉంటారు. చిక్కడు దొరకడు, ఎప్పుడు ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడతారు, ఏ సమయంలో దేనిపైన సమాధానం ఇవ్వాలో అలాంటప్పుడే సమాధానం ఇస్తారు అని చాలామంది మాట్లాడారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పవన్ కళ్యాణ్ గారు చేసి నిరూపించారు. అసలు నిన్న పుష్ప 2 సినిమా గురించి, అసలు ఆ వివాదం గురించి ఏం మాట్లాడారు అంటే దేనితో స్టార్ట్ చేశారు అంటే, పవన్ కళ్యాణ్ గారు గోటితో పోయేది గొడ్డలి వరకు తెచ్చారు అని మొదట స్టార్ట్ చేశారు. పుష్ప 2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో ఏదైతే దుర్ఘటన జరిగిందో అది చాలా దురదృష్టకరం. ఈ విషయంలో హీరో శ్రీ అల్లు అర్జున్ గారుని సినిమా బృందం అంతా ఒంటరిని చేశారనిపించింది. దుర్ఘటన జరిగిన వెంటనే హీరో లేదా ఆ సినిమా టీం బాధితుల కుటుంబం దగ్గరికి వెళ్ళి మేము ఉన్నామని, జరిగిన సంఘటన బాధాకరమని ఓదార్పుని ఇవ్వాల్సిందని కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇక్కడ మనం ఇదివరకు మాట్లాడుకున్నది ఏంటంటే, ఏదైతే ఒక ఇన్సిడెంట్, ఒక సినిమా వాళ్ళ పరంగా కానీ, ఒక రాజకీయ వాళ్ళ పరంగా కానీ ఏదైనా ఒక దురదృష్టం జరిగితే, ఒక బాధాకరమైన విషయం ఇన్సిడెంట్ జరిగితే తెల్లవారే వెళ్ళి వాళ్ళకి మేము ఉన్నామని ఒక ధైర్యాన్ని ఇవ్వాలి. అది చిన్న క్యారెక్టర్ పనిచేసే అతనైనా, పెద్ద క్యారెక్టర్ అయినా, ఒక సీఎం అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక సామాన్య కార్యకర్త అయినా, అతని వల్ల, అంటే తను డైరెక్ట్గా చేయలేకపోయినా తన ప్రమేయం ఉండడం వల్ల జరిగిందన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఫ్యామిలీకి మేము ఉన్నామని ఒక ధైర్యం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ గారు చాలా ఖచ్చితంగా చెప్పారు. అలా చేసి ఉంటే విషయం పెద్దది అయ్యేది కాదు, అయితే ఆ పని జరగలేదు అని కుండబద్దలయ్యేటట్టు మాట్లాడారు. తర్వాత ఒక్కొక్కటిగా జరిగిన విషయాలన్నీ గోటితో పోయేది గొడ్డలి వరకు తెచ్చారని అనిపించిందని కళ్యాణ్ గారు చెప్పారు. సినిమా హీరో తన సినిమాని ప్రత్యక్షంగా తిలకించడానికి థియేటర్కి వెళ్ళాలని అనుకోవడం తప్పు కాదు అని కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటు పోలీసులు అన్నారు, అంటే ఆ రోజు, అంటే జనాలు కూడా ఆ రోజే ఆయన సినిమాకి వెళ్ళడం ఎందుకు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, ఒక ప్రశాంతతనైన మనసును కోరుకున్నప్పుడు, అంటే ఒక ప్రశాంతత కోరుకుంటున్నప్పుడు సాటి హీరోగా కాకుండా ఒక సామాన్య ప్రజలుగా ఆయన వెళ్ళాలి అనుకోవడంలో తప్పు లేదు అని చెప్పేసి కళ్యాణ్ గారు మాట్లాడారు. అయితే పోలీసులు చెప్పిన భద్రత విషయాలు కూడా పాటించాలని చెప్పేసి ఇక్కడ అల్లు అర్జున్ గారికి చురగలంటించారు. శ్రీ అల్లు అర్జున్ సిబ్బంది అయినా జరిగిన దుర్ఘటన గురించి ఆయనకు వెంటనే చెప్పాల్సింది. అంటే ఇక్కడ పోలీసులు మాట్లాడిన దాన్ని బట్టి వాళ్ళ మేనేజ్మెంట్ ఎవరైతే ఉందో, అల్లు అర్జున్ గారి మేనేజ్మెంట్, వాళ్ళకి చెబితే అది అల్లు అర్జున్ గారి దగ్గరికి వెళ్ళలేదు అని బయటకు వినిపించింది. కాబట్టి దాని గురించి ఇలా కళ్యాణ్ గారు మాట్లాడారు. అది జరగలేదు. శ్రీ అల్లు అర్జున్ థియేటర్ బయట ప్రేక్షకులకు అభివాదం చేయడాన్ని నేను తప్పు పట్టనని చెప్పేసి కళ్యాణ్ గారు అన్నారు. అంటే సినిమా హీరో జనాల మధ్యలోకి వస్తే ఆ హీరో ఖచ్చితంగా అభిమానులకి లేచి అభివాదం చేయాలి. ఎందుకు అంటే ఆ అభివాదం చేయకపోతే పొగరు లేదా అహంకారం అనే అనుకునే ప్రమాదం ఉంటుంది. అభిమానులు కూడా తమ హీరో అభివాదం చేస్తే ఆనందపడతారు.
సంతోషపడతారో అని కళ్యాణ్ గారు మాట్లాడారు. అంటే ఇక్కడ అభివాదం అంటే కొందరు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ మాట్లాడారు, అభివాదం చేసి వెళ్ళిపోవడం అవసరం అంటే అక్కడ అభివాదం చేయడం వల్ల కూడా ఫ్యాన్స్ ముందుకు వెళ్తారేమో. అల్లు అర్జున్ గారిని చూడడానికి వచ్చినప్పుడు ఆయన లేచి ఒకసారి కనిపిస్తే అక్కడ చల్లబడిపోతుంది, వెళ్ళిపోతారు అనేది ఒక వాదన. పోలీసులను కూడా ఈ ఘటన విషయంలో తప్పు పట్టలేను అని కళ్యాణ్ గారు చెప్పారు. భద్రతకి అధిక ప్రాధాన్యం ఇస్తూ వారు ఎప్పటికప్పుడు విఐపీలను హెచ్చరిస్తూనే ఉంటారు, అది వాళ్ళ విధుల్లో భాగం. సంధ్యా థియేటర్ దుర్ఘటన జరిగినప్పుడు కూడా పోలీసులు తమ విధులని నిబద్ధతతో నిర్వర్తించారు. ఇక చట్టం అందరికీ ఒకేలా పనిచేస్తుంది అనేలా తెలంగాణ ముఖ్యమంత్రి గారైన శ్రీ రేవంత్ రెడ్డి గారు వ్యవహరించారని, ఆయన గత వైసీపీ ప్రభుత్వం వ్యవహరించినట్లుగా ఎప్పుడూ అప్రజాస్వామికంగా వ్యవహరించలేదు, సినీ పరిశ్రమకి పూర్తి ప్రాధాన్యం ఇచ్చారు, దీంతోనే సినిమాల కలెక్షన్లు హైదరాబాద్లో పెరిగాయి, పుష్ప వివాదంలో ఆయన వ్యక్తిగత రాజకీయ అంశాల జోలికి వెళ్ళలేదు. శ్రీ అల్లు అర్జున్ మామగారు కూడా కాంగ్రెస్ నాయకుడే, కానీ ఇలాంటి విషయాల్లో అల్లు అర్జున్కి మినహాయింపు ఇస్తే తర్వాత చాలామందికి చట్టం పనితీరు విషయంలో సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుందనే కోణంలో అరెస్టు చేశారనే నేను భావిస్తున్నానని కళ్యాణ్ గారు చెప్పారు. అంటే ఇక్కడ పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. ఇక్కడ పెద్దవాళ్ళకి ఒక చట్టం, చిన్న వాళ్ళకి ఒక చట్టం అనేది లేకుండా శ్రీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ పనిచేసిందని. సో నేను కూడా ఒక విఐపిని, నేను కూడా ఇలా ఉన్నప్పుడు నా పక్కన ఉన్న ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్ఐలు కూడా నన్ను గట్టిగానే అంటారు, సార్ మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలి. అక్కడనే అల్లు అర్జున్ గారు కూడా అలానే చెప్పి ఉంటారు. సో అక్కడ వాళ్ళు చేసింది తప్పు లేదు, కరెక్ట్గా నడుచుకున్నారు. ఒకవేళ వాళ్ళు అలా చేసి ఉన్నట్లయితే గవర్నమెంటు సినిమా రేట్లు ఎందుకు పెంచుతుంది, బెనిఫిట్ షోలకు పర్మిషన్స్ ఎందుకు ఇస్తుంది అని కళ్యాణ్ గారు అన్నారు. సినిమా టీం సమిష్టిగా బాధ్యత వహించాల్సింది పోయి కేవలం అల్లు అర్జున్ని మాత్రమే ముందు పెట్టారనిపించింది. అంటే ఏదైతే పుష్ప టీం ఉందో ఓన్లీ అల్లు అర్జున్ని మాత్రమే అక్కడ నిల్చోబెట్టింది, అల్లు అర్జున్ని మాత్రమే ముద్దాయి చేసి చూపించిందని చెప్పేసి కళ్యాణ్ గారు మాట్లాడారు. టీం పరంగా సినిమాని మొత్తం తీసుకొచ్చారో అదే టీం అల్లు అర్జున్ గారు స్పందించకపోయినా టీం పరంగా నిర్మాతలు కానీ డైరెక్టర్లు కానీ మాట్లాడి ఉంటే బాగుంటుందని కళ్యాణ్ గారి యొక్క ఒపీనియన్. ఈ మొత్తం వ్యవహారం గమనిస్తే ఎక్కడో మానవతా దృక్పథం లోపించడం వల్లనే ఈ విషయం గోటితో పోయేది గొడ్డలి వరకు వచ్చిందనిపించింది అని కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. అంటే మానవతా దృక్పథం అంటే చనిపోయిన వారిని కొంత హైడ్ చేసేసి అల్లు అర్జున్ గారి గురించే పట్టించుకోవడంతో ఈ మాట మాట్లాడారని కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలో మనకు తెలిసింది. సో మొత్తానికి ఏంటంటే ఇటు గవర్నమెంట్ని, ఇటు అల్లు అర్జున్ గారిని, ఇటు ఫ్యామిలీని, ఇటు ఫ్యాన్స్ని ఎవరిని హట్ చేయకుండా కళ్యాణ్ గారు చాలా వ్యూహాత్మకంగా, ఇంటెలెక్చువల్గా, అంటే ఎవరు ఊహించనట్టుగా చాలా తెలివిగా మాట్లాడి అందరికీ సజెషన్స్ ఇస్తూ ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి, అందరూ టీం వర్క్గా చేయాలని, ముఖ్యంగా పుష్పకు సంబంధించిన టీంని అంటే ప్రొడ్యూసర్స్ని, డైరెక్టర్స్ని వేసుకొని ఇటు అల్లు అర్జున్ గారు కూడా జాగ్రత్తగా వహించాలి, ఏదైనా సంఘటన జరిగితే ముందే రెస్పాండ్ అవ్వాలి అని చెప్పేసి అందరినీ వేసుకొని ఇటు గవర్నమెంట్ని కూడా పుష్ప టీంని, అల్లు అర్జున్ గారిని ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలని, అంటే ఏదన్నా జరగగానే ప్రెస్ మీట్లు పెట్టడం అనేది తప్పు అని చెప్పకనే చెప్పారు కళ్యాణ్ గారు. సో ఏదైతేనేమి నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన స్పీచ్ మాత్రం చాలా అమోఘం. ఎందుకనంటే చాలామంది మైక్ ఉంది కదా అని చెప్పేసి మైక్ ముందుకు వచ్చి ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. కానీ కళ్యాణ్ గారి దగ్గర నుంచి చాలా నేర్చుకోవాల్సింది రాజకీయ నాయకులకు చెప్తున్నాను, చాలామంది స్టార్లకు చెప్తున్నాను, ఒక సంఘటన జరిగిందంటే ఎప్పుడు ఎలా స్పందించాలనేది ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఏదో హడావిడి వచ్చింది కదా, ప్రెస్ వాళ్ళు వచ్చారు కదా, మైక్ ఉంది కదా, జనాలు ఉన్నారు కదా అని ఏదో పూనకం వచ్చినట్టు మాట్లాడొద్దు. దాన్ని కళ్యాణ్ గారు అన్నట్టు గోటితో పోయేదాన్ని గొడ్డెల వరకు తెచ్చుకోవద్దు. అంటే ఒక సినిమా సక్సెస్ వచ్చిందంటే అది ఖచ్చితంగా ఒక మనిషిని బయటకు తీసుకొస్తుంది, అది చేయి, ఇది చేయి, అది చేయి, ఇది చేయి అని ఏదో ఒకటి చూపిస్తుంది. అంటే ఒక సక్సెస్ వచ్చినంత మాత్రాన మనం ఎక్కడికో పోము, ఒక గవర్నమెంట్లో సీఎం కుర్చీలో కూర్చున్నంత మాత్రాన మనం ఏం పెద్ద దేశాన్ని శాసించినంత కాదు అనేది ఒక సూత్రం ఉంది. ఇదే హరీష్ శంకర్ గారు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. సో ఫ్రెండ్స్, నిన్న కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రెస్ మీట్లో మీకు ఎలా అనిపించింది? సో మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.